హలో ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ మున్సిపాలిటీ వాళ్ళు కొత్తగా నిర్మిస్తున్న ట్రాక్వే మరియు ఉద్యానవనం లాగా ఇక్కడ పార్క్ పెడుస్తున్నారు. అన్ని రకాల పండ్ల చెట్లు, మామిడి, జామ, పనస, నిమ్మ, దానిమ్మ, అన్ని రకాల చెట్లు పెట్టి ఫెన్సింగ్ చేసి ప్రొటెక్షన్ చేశారు. ఇది ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇవి కాక ప్రీవియస్గా అంతకుముందు పెట్టిన చెట్లు కూడా చాలా పెద్దగా పెరిగినాయి. చూడండి, మీకు చూస్తే కనబడుతుంది. ఇదేమో దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ వేశారు. దీన్ని ఉపయోగించుకొని ఎందరో పొద్దున సాయంత్రం ఈ వాకింగ్ ట్రాక్ని యూజ్ చేసుకుని అందరూ నడిచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సర్సైజ్, అక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉన్నది. ఇవి రెండు మూడు ఐటమ్స్ మేము చూసినాం. మీకు కూడా చూపిద్దామని కరీంనగర్లో ఉన్న కొంచెం ఉన్నా కూడా ఉన్న వీటిని ఉపయోగించుకోవడం. ఇంతకుముందు మేము ఎన్టీపీసీలో పనిచేసినప్పుడు అక్కడ ఉండే పార్కులు, అక్కడ ఉండే ఉద్యానవనము, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కంపారిజన్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉండేది. ఓకే, ఇది కూడా సమ్వాట్ బెటర్. సెకండ్ ఇన్నింగ్స్లో మనం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి దాదాపు 2 years అవుతా ఉంది. ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నాం. పొద్దున ఒకసారి వస్తాం, సాయంత్రం వచ్చి వాటి కూర్చుంటాం. ఓన్లీ పొద్దున వాకింగ్. మేము ఏమైనా మాట్లాడతావా? వాకింగ్ వచ్చిన ఇలా కొంచెం లేట్ అయింది, మళ్ళీ లేట్ అయింది మాకు. ఇవన్నీ తీస్తామని వచ్చినాం. ఇది డ్యామ్ కింద అన్నట్టు ఇది ఒక పార్క్ అనేది. డ్యామ్ కింద అన్ని రకాల చెట్లు పెట్టింది. ఇది పెరిగితే చాలా బ్యూటిఫుల్గా అవుతుంది, కానీ మెయింటెనెన్స్ చేసే చాలా కష్టంగా ఉన్నట్టుంది. మేము మన ఫ్రెండ్స్కి అందరికీ శుభోదయము, గుడ్ మార్నింగ్ ఇవి కాకుండా ఎటన్నా పోతే అక్కడ ఉన్న ప్లేసెస్ని అందరు చూడాలని స్టేటస్లో దాంట్లో పెడతా ఉన్నాము. ఇది ఏంటంటే మనకు మామూలుగా సింగిల్ వర్డింగ్ గుడ్ మార్నింగ్ అది దానికంటే ఇది ఒక కొత్త ప్రదేశం మీకు కూడా చూపెట్టినట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ షేర్ చేస్తున్నాము. ఇక్కడ చిన్నగా బుద్ధవనం అని ఒకటి ఉన్నది. ఈ డ్యామ్ కింద గవర్నమెంట్ ఏరియాలో ఉన్న వీటిలలో టెంపుల్స్, అన్ని కమ్యూనిటీ వాళ్ళ యొక్క టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడనేమో బుద్ధ విహార్ అని గౌతమ బుద్ధుని స్టాచ్యూ పెట్టేసి ఈడ చిన్న ఉద్యానవనంగా ఈడ కూడా చేశారు. ఇది జస్ట్ కూర్చోవడానికి యూజ్ అవుతుంది. బెంచ్లు అవి వేస్తారు. సాయంత్రం ఇక్కడ కూర్చుంటే కొద్దిగా ఈ చెట్ల గాలికి మనం ఏమి ఎక్సర్సైజ్లు అవి ఏమి చేయకున్నప్పటికీ ఈ చల్లటి గాలితోటి మనం స్వేదగిరినట్టు అనిపిస్తుంది. ఎండాకాలం ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ అది మనకు ఈ అర్బనైజేషన్ లోపల చెట్లు దొరకడం చాలా కష్టమైన రోజులు కదా ఇవి. ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ జంగల్స్ అవుతున్నాయి. అలాంటి ప్రదేశాలల్లో ఇక్కడ ఇదేంటంటే ఇక ఒక ఎడారిలో ఓయాసిస్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా కాంక్రీట్ జంగల్. ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉన్నది, చేసేటోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక మేము జిమ్ అది ఇది ఏం చేయము, కానీ జస్ట్ అట్లా వాకింగ్. ఇక మా ఫ్రెండ్ ఒక అతను అన్నట్టు విశ్రాంత ఉద్యోగులు అంటే విశ్రాంతమే చేయడం అంటే టైంను కన్జ్యూమ్ చేయడము అనేది నేర్చుకుంటున్నాము. ఎటు తిరిగి టైం గడవాలి. ఇది ఓపెన్ జిమ్ కొందరు చేస్తున్నారు, మీరు చూడవచ్చు. ఇక ముందున్నాడు, గిట్టున్నాడు. ఇవి వల్ల రేపు ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. స్టేడియంలో కానీ ఏడ చిన్న ప్లేస్ ఉన్నా కూడా
ఏడ చిన్న ప్లేస్ ఉన్నా కూడా అక్కడ ఓపెన్ జిమ్లో పెట్టి అందరికి అవేర్నెస్ వచ్చేసింది. వెళ్దాం, పర్వాలేదు, ఏదో మళ్ళీ ఖాళీ ఐటమ్ కాకుండా. ఎండాకాలం మనం వీడికి వచ్చి కూర్చుంటే వితౌట్ ఏసీ, వితౌట్ ఫ్యాన్, వితౌట్ కూలర్ తోటి చల్లటి, అంటే ఆ ఫెన్సింగ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అన్నట్టు. లేదా ఇంకా వేరేటి ఏమన్నా అలాంటివి ఏమైనా పెడతారు కావచ్చు. అగల ఇప్పుడు అది బేస్మెంట్ ఉంటుంది కదా, బేస్కు తగ్గట్టు ఏమైనా పెడతారు అనుకోండి. ఇది ఇంక ఎక్స్టెన్షన్ ఉన్నట్టుంది ఓపెన్ జిమ్. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఒక 5, 6 ఇట్లా వచ్చేసి బర్త్డే కేకులు తెచ్చుకొని ఇక్కడే కట్ చేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఆ ఫుడ్ తెచ్చుకొని కూడా ఇక్కడ ఉంటారు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇక మనకు ఇండోర్ కంటే ఈ అవుట్డోర్ ఈ చెట్ల కింద చాలా ప్లీజెంట్గా ఉంటుంది. ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉన్నది ఈడ. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్.